సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పరిశ్రమ పెట్టుబడి ఏదైతే దావోస్ పర్యటన మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా నిన్న వ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే దావోస్కి చంద్రబాబు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదనేసి కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు జనసేన కిరణ్ రాయలు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క దావోస్ పర్యటనకి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అని సూటిగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు జనసేన? సార్ ముందు దావోస్ అంటే ఎందుకు వెళ్తారో ఎవరు వెళ్తారో తెలుసుకోవాలి. రోజా మా అమ్మకి అసలు జ్ఞానం లేదనుకుంటా. ఈమె వెళ్తుంది కదా దావోస్ కదా అనుకుంటుంది. ఈమె వెళ్తుంది అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్పు. అది కాదు, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రులు అఫీషియల్గా వెళ్ళే ప్రోగ్రామ్. ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం, పరిశ్రమల కోసం, రాష్ట్రంలో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నామని చెప్పడానికి వెళ్ళాల్సిన ట్రిప్ అది. ఈమె వెళ్తున్న ట్రిప్ దావోస్కి ఎందుకు వెళ్తుంది మీకు తెలియదు అనుకుంటాను. మాకు చాలామంది సోషల్ మీడియా తెలుసు. ఇక నేను కామెంట్ చేయకూడదు, సెన్సార్ అయిపోతుంది ఈమె ఎందుకు వెళ్తుందో. అలాంటి ట్రిప్ అనుకుంటానేమో. ప్రతి ట్రిప్పు పొలిటికల్గా మాట్లాడితే కరెక్ట్ కాదు కదావా. ఒకటే సార్, ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు నిధులపైన ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 7 నెలలు అవుతుంది. మాకు తెలుసు వీళ్ళలాగా చెత్త పరిపాలన చేయట్లే మేము, వీళ్ళలాగా దొంగ పరిపాలన చేయట్లే మేము. ఫస్ట్ మీరు మా గురించి మాట్లాడడం అనేసి మీ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 ఎగిరిపోతున్నారు. వాళ్ళు యాడికి వెళ్తున్నారు, ఎందుకు సందర్భంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, జన కూలీలు ఏం చేస్తున్నారు అనేసి కూడా వ్యాఖ్యానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జన కూలీల జన సైనికుల దీన్ని ఏ రకంగా చూడాలి ఆ వ్యాఖ్యలు? మేము కూలీలమే. ఎవరికి? ఈ రాష్ట్ర ప్రజలకి. ఈ రాష్ట్ర ప్రజలకి మేము కూలీలుగా పనిచేస్తున్నాం. మా పార్టీకి కూలీలుగా పనిచేస్తాం. కానీ మీ కూలీలు గొడ్డల కూలీలు, ఎర్రచందనం కూలీలు, రక్తపు కూలీలు, మర్డర్లు చేసే కూలీలు, ఎస్సీ ఎస్టీ దాడులు చేసే కూలీలు. నేను చాలా మాడచ్చు. కూలీలు కాదు, మేము ఈరోజు రాష్ట్రానికి నిజంగానే మేము రాష్ట్ర ప్రజలకి కూలీలాగా పనిచేస్తాం. కాబట్టి ఈరోజు మాకు అధికారం ఇచ్చారు మమ్మల్ని నమ్మి. మీరు ఎలా చేశారు? మాట్లాడడం నోటి దోలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. అధికారులు అయినప్పుడు చూసి జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో మనం మాట్లాడేస్తున్నాం కదా, మనకి ఛానల్స్ ఉన్నాయి కదా, చూపిస్తారు కదా అనుకుంటే అన్నీ కూడా మూత పెడతారు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ మీ పార్టీలకి టూలెట్ బోర్డులు పెట్టారు. రేపు మీ ఇళ్ళకు టూలెట్ బోర్డులు పెట్టిస్తాం. మోమాటనగా చెప్తాను. సో ఆచి చూచి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీని నోటు కూర్చొని మాట్లాడితే మాత్రం రోజా గారికి గతంలో ఎప్పుడు చెప్తున్నా, ముందు మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఎలా ఓడిపోయారు, ఎంత డిపాజిట్ ఓడిపోయారు, అక్కడ మీరు చేసిన అవినీతి ఏంది, మీ అన్నదమ్ములు చేసిన అక్రమాలు ఏంది, మొత్తం చిట్ట బయట తీస్తున్నాము. అన్ని ఎవిడెన్స్ సహా త్వరలో బయట పెడతాం. ఇదే రకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయి రెడ్డి రాజీనామా అన్నది ఒక చర్చనీయాంశం మారింది. ఆ పార్టీ పరిస్థితి ఏంది, లేకపోతే పార్టీకి ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? అదొక తొక్కలో పార్టీ అండి, అయిపోయింది పార్టీ. కీలకతం దుకాణం పార్టీ ఎవరిదండి? జగన్ వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు. పార్టీ జగన్ కూడా కాదు. అది శివకుమార్ ఒక అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి బెదిరించి పెరుక్కుని అతను ఒక టీడీపీ పాలకమండలి సభ్యులు ఇచ్చాడు. ఆ పార్టీ జగన్ కూడా కాదు. ఇప్పుడు అతను వచ్చి నా పార్టీ నాకు ఇచ్చేయంటే జగన్ ఖచ్చితంగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ పార్టీ అతను వాళ్ళు రెంట్ తెచ్చుకున్నారు. 10 ఏళ్ళు రెంట్ తెచ్చుకున్నారు. 10 ఏళ్ళు రెంట్ అయిపోయింది, లక్షలు కూడా దోచుకున్నారు, అయిపోయింది, ఇచ్చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ పార్టీ జగన్ కాదని తెలుసుకొని అందరూ వెళ్ళిపోతారు. ఎవరి దారిలో చూసుకుంటారు. ఎవరి దారిలో చూసుకున్నా మా దారికైతే సొప్పుకోం, మా తలుపులు తెరవరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అవినీతి పరులు. నెంబర్ 2 నెంబర్ 3 వెళ్తారు, నెంబర్ 4 నెంబర్ 5 మొత్తం 11 మంది ఎగిరిపోతారు. ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఒకడే ఉంటాడు. అది కూడా వేరే రాష్ట్రంలో వేరే దేశాలు ఉంటారు. కానీ ఈ రాష్ట్రంలో అటెండ్ చేసే పరిస్థితి ఉండదు. ప్రజలు అతను రోడ్లపైకి తెరనివ్వరు. అతను చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా త్వరలో బయట పెడతాం. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా ఇంకొక 2-3 నెలల్లో పూర్తిగా ఖాళీ ప్రసక్తి అయితే కనిపిస్తుంది రాష్ట్రంలో. కొంతమంది రాజకీయ నాయకులు ఏదైతే విజయసాయి రెడ్డి ఏదైతే రాజీనామా చేశారు, ఈయన బీజేపీకి వెళ్తారని, మరో పక్క ఆయన అప్రూవల్గా మార్పు ఏదైతే A2 ముద్దాయిగా ఉన్నారో అప్రూవల్గా మారుతారని మరో రకమైన ప్రచారం జరుగుతుంది. అలాంటి జరిగితే ఏ రకంగా చూడాలి? సార్, ఒకటి అప్రూవల్గా మారేంత సీన్ ఉండదు. ఒకవేళ మారినా కూడా మేము రాజకీయాలు చేర్చుకోం. అతనే రాజకీయాలు వద్దు, నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు గంజాయి తోటలేదో ఉన్నట్టు చెప్పినాడు. వ్యవసాయం చేసుకొని నువ్వు ఈరోజు అమిత్ షా గారిని, కళ్యాణ్ గారిని, మోడీ గారిని పొగిడినంత మాత్రం నువ్వు చూసిన పాపాలు పోతాయా? నువ్వు మాటలు పోతాయా? జనసేన పార్టీని అనేకసార్లు విమర్శించావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విమర్శించావు. ఎలా మర్చిపోతాం అనుకుంటున్నావు? ప్రజలు ఊరుకోరు. మేము ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి ఊసలు లెక్కేయాలి. మళ్ళీ ఆయన కేసులన్నీ కూడా ఏది కాంప్రమైజ్ అవుతామేమో అనుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి అంత పెద్ద దేశకి నేత ఏం కాదు, అంత గొప్ప నాయకుడు ఏం కాదు. అతని అవసరం మాకు ఇప్పటికీ లేదు. విజయసాయి రెడ్డి ఒకరైనా ఇంకా క్యూలో ఇంకెవరైనా ఉన్నారు అనేసి భావించవచ్చు. ఏ రకంగా చూస్తున్నారు మీరు? మొత్తం పార్టీ ఖాళీ ఇవ్వబోతోంది. మొత్తం పార్టీ. ఇప్పుడు మీరు చెప్పారు మా అవ్వ, ఆయన కూడా గోడ దూకి తమిళనాడు గెలిపిన ఆశ్చర్యం లేదు. విజయ్ పార్టీ చేయాలంటుందంట. విజయ్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ఇస్తే వెళ్ళిపోతుంది. పార్టీలోకి ఆల్రెడీ ప్రయత్నిస్తుంది. ఈ రాష్ట్రంలో అంటే నన్ను కూడా ఉన్నారు. ఆ రాష్ట్రంకి వెళ్దాం ఆలోచనలు ఉందంట. చూడండి, కరెక్ట్గా అన్న తర్వాత మాదిరి మంచి రోజా తమిళనాడులో ఇరుకు. అయితే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా
మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ పార్టీ పూర్తిగా రాష్ట్రం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది. అదే రకంగా నగిరి నియోజకవర్గమైనటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం తమిళనాడు రాజకీయాలకు వెళ్ళిపోతుంది అనేసి కూడా జనసేన నాయకులు తీవ్రస్థాయిలో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.